పార్ట్ 1లో మీ అందరికీ చెప్పాను కదా, మా చిన్న తాతయ్య గారికి మ్యాచ్ చూడడానికి వెళ్తూ ఉంటే ఇక్కడ క్యూట్గా స్వీట్గా మా అమ్మమ్మ కనిపించింది అని మా అమ్మమ్మ ఫోటో మా తాతయ్యకి చూపించగానే మా తాతయ్య గారు అయితే ఫ్లాట్. కానీ దాని తర్వాత తెలిసింది ఏంటంటే ఆమె ఎవరో కాదు, మా పెద్ద తాతయ్య వల్ల క్లోజ్ రిలేటివ్ అని. క్లోజ్ రిలేటివ్, పైగా జాయింట్ ఫ్యామిలీలో రావాలి, ఇంతకంటే బెటర్ ఆపర్చునిటీ ఉంటుందా? నో. అందుకే తనకైతే ఫిక్స్ చేసేసారు యాజ్ అ చిన్న కోడలు. అలా మ్యాచ్ ఫిక్స్ అయిందో లేదో మా అమ్మమ్మకి తాతయ్య గారికి పెళ్ళైపోయింది. అండ్ మా తాతయ్య గారు మా అమ్మమ్మని హ్యాపీగా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేసారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అప్పుడు మా అమ్మమ్మ ఇంకా మెచ్యూర్డ్ అవ్వలేదు. డోంట్ జడ్జ్ కానీ అప్పట్లో పెళ్ళిళ్ళు అట్లాగే అయ్యేవంట. మా అమ్మమ్మ అయితే ఎన్నోసార్లు నాకు అన్నారు, తనకి పెళ్ళి 3 years తర్వాత తను మెచ్యూర్డ్ అయిందని. మీ నాన్నమ్మ లేదా అమ్మమ్మ గారు ఎప్పుడైనా మీతో షేర్ చేసుకున్నారా అలా వీళ్ళకి మెచ్యూర్డ్ అవ్వకుండా మ్యారేజెస్ అయ్యేవో లేదా అలా చేసేవారో అని చెప్పేసి? మీకు ఏమైనా ఐడియా ఉంటే కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మ్యారేజ్ చేసుకుని వచ్చిన తర్వాత మా అమ్మమ్మ అయితే మా తాతగారి ఎక్స్పెక్టేషన్స్ ప్రకారమే ఆమె చిన్నదైనా సరే ఎంతో బాగా ఇంట్లో మా పెద్దమ్మమ్మ గారికి అయితే హెల్ప్ చేస్తూ, ఇంట్లో పిల్లల్ని అయితే చాలా హ్యాపీగా చూసుకుంటూ, వాళ్ళతోనే చిన్న పిల్లలుగా అంటే తిను కూడా చిన్న పిల్ల అనుకోండి, ఇంకా చిన్న పిల్లలుగా ఆడుకొని హౌస్ హోల్డ్ వర్క్స్ అన్నీ చేసి చాలా హ్యాపీగా ఉండేవారు. ఒక జాయింట్ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అంటే ఆ ఫ్యామిలీతో పాటు వాళ్ళు తెచ్చుకునే డాటర్ ఇన్ లాస్ కూడా అంతే స్ట్రాంగ్గా అనుకోవాలి, వాళ్ళు కూడా కలిసి ఉండాలి అని. అప్పుడే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్తో ఎప్పుడైనా సరే హ్యాపీగా ఉండొచ్చు. ఇది ఒక 50 years ముందే కావచ్చు, లేదా ఈ జనరేషన్లోనైనా కావచ్చు. చిన్న చిన్న వాటికి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పోతే జాయింట్ ఫ్యామిలీ అంత సుఖమైతే ఎక్కడా లేదు.